హాయ్ ఫ్రెండ్స్, ఈసారి మాఘమాసంలో వినాయకుని జయంతి సందర్భంగా 22వ తారీఖున మనకు కర్నూలులో మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్‌లోనే మన వినాయక మండపాన్నయితే ఏర్పాటు చేశారు. ఈ వినాయక మండపం ఎక్కడుందంటే, ఈ జల వినాయక ఉత్సవ కమిటీ వాళ్ళు ఈ వినాయక మండపాన్నయితే ఏర్పాటు చేశారు. ఈ వినాయక మండపం అయితే ఎక్కడుందంటే, కల్లూరులోని వాటర్ ట్యాంక్ పక్కనే ఉంటదండి ఈ వినాయక మండపం వచ్చేసి. ఈ వాటర్ ట్యాంక్ పక్కనే వినాయక మండపం ఏర్పాటు చేశారు. ఆ వినాయకుడైతే మనకు ఆంధ్రప్రదేశ్‌లోనే మొట్టమొదటిసారిగా మన కర్నూలులో మాఘమాసంలో వినాయక జయంతి సందర్భంగా ఈ వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ 22వ తారీఖు నుంచి మనకు 26వ తారీఖు దాకా పూజలు రోజు జరుగుతాయి. అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ప్లస్ 26వ తారీఖున నిమజ్జనం ఉంటుంది ఫ్రెండ్స్. మనకు ఇక్కడ 26వ తారీఖు ఉదయాన్నే 10 గంటలకు స్టార్ట్ అవుతుందని చెప్పారు నిమజ్జనం అయితే. వినాయకుడు మన కేసీ కెనాల్‌లో వినాయక నిమజ్జనం అయితే జరుగుతుంది కర్నూలులో. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఏర్పాటు చేశారో వినాయక మండపాన్ని. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూడండి ఎంత బాగా ఉన్నాడో వినాయకుడైతే. మన ఆంధ్రప్రదేశ్‌లోనే మొదటిగా మాఘమాసంలో వినాయకుని జయంతి జరుపుకోవడం చాలా బాగా అనిపించింది మనకైతే, నాకైతే. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఉన్నాడో వినాయకుడైతే. ఇది జల వినాయక కమిటీ వాళ్ళు కల్లూరులో వాటర్ ట్యాంక్ పక్కన ఈ వినాయక విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. మాఘమాసంలో మొట్టమొదటిసారిగా మన కర్నూలులో ఈ వినాయకుడిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వినాయకుడిని అయితే విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ. ధూపదీప నైవేద్యాలతో వినాయక మండపాన్ని అయితే ఏర్పాటు చేశారు.